హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భైరి నరేష్ ఈ పేరు ఈ మధ్యకాలంలో తరచూ వింటూనే ఉన్నాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత హిందూ సమాజం అంతా అతని మీద తిరగబడడం, అతను అరెస్ట్ చేయాలనడం, ఇదంతా కూడా నాటకీయ పరిణామాలు. అతనికి పబ్లిసిటీ కోసం చేస్తున్నాడా, నిజంగా అతను ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు కానీ మళ్ళీ సరిగ్గా 6 మాసాలు కాలేదు భైరి నరేష్ అరెస్ట్ అయ్యి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చి 6 మాసాలు కాలేదు. మరి వెంటనే ఇంకొక సంఘటన జరిగింది. నిన్న పాత ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఒక కార్యక్రమాన్ని హాజరయ్యి అక్కడ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గతంలో అతను అయ్యప్ప స్వాములకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దృష్ట్యా అతని మీద వివాదం జరగడం, కేసు దాకా వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అయితే భైరి నరేష్ మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అందడంతో మొత్తం అయ్యప్ప స్వాములు ఆ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వీళ్ళంతా వెళ్ళడం జరిగింది. వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే భీమా కోరేగాం అనే ఒక ఉత్సవం. ఆ ఉత్సవం యొక్క తాలూకు ఉద్దేశం ఏంటంటే గతంలో మహారాష్ట్రలో జరిగినటువంటి భీమా కోరేగాం సంఘటనలను భీమా కోరియోగ్రామ్ సంఘటనను స్మరిస్తూ దాని చైతన్యవంతంగా కార్యక్రమం ఉన్నటువంటి ఒకటి ఏటూరు నాగారం చౌరస్తాలో బీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి వేదికకు భైరి నరేష్ వచ్చినట్టుగా సమాచారం అందుకొని అక్కడికి వెళ్ళినటువంటి అయ్యప్ప స్వాములను వాళ్ళు వెళ్ళి, మీరు గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఉపన్యాసం చేస్తున్నారు, కాబట్టి మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుందని వీళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా అక్కడ వాదోపవాదాల దృష్ట్యా అతను పారిపోయే ఉద్దేశంతో అతడు ర్యాష్గా కారు నడపడం వల్ల పోగు నరసింహరావు అనే అయ్యప్ప స్వామి కాలుకు ఫ్రాక్చర్ అయింది, కాలు విరిగింది. అయినా కూడా భైరి నరేష్ కారు ఆపకుండా అలాగే ర్యాష్గా వెళ్ళాడని, ఆ తర్వాత అతను కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతని కారు కూడా యాక్సిడెంట్ అయ్యి చెట్టు గుద్దుకొని కారు అక్కడే వదిలేసి వెళ్ళాడని సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద భైరి నరేష్ మళ్ళొకసారి వివాదంలోకి వెలుగులోకి వచ్చాడు. అయ్యప్ప స్వాముల మీద తరచూ అతను చేసేటువంటి హిందూ సమాజం మీద చేసిన వ్యాఖ్యలు ఎప్పుడో కూడా వివాదాస్పదం అవుతుంది. అతడు వాస్తవానికి భైరి నరేష్ హైందవ సమాజం మీద, హైందవ ధర్మం మీద, వాళ్ళ విశ్వాసాల మీద తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నైతిక ధర్మం కాదు, పైగా అది చట్టరీత్యా నేరం. వాళ్ళు ఒకవేళ నాస్తిక సమాజాన్ని నమ్మిన సిద్ధాంతం అయితే నాస్తిక ధర్మాన్ని ప్రచారం చేసుకోవాలి. మూఢ విశ్వాసాల మీద ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, ఎలాంటి మతం కాకుండా సరే, ఎలాంటి మూఢనమ్మకాల మీద ఏదైనా ప్రజలకు ఆటంకాలు కానీ లేదా అభివృద్ధి నాగరికతకు దూరంగా ఉన్నటువంటి విశ్వాసాల మీద పోరాడితే బాగుంటుంది. అది అందరి చేత ప్రశంసించబడుతుంది. కానీ కావాలని నాస్తిక సమాజం పేరు మీద, నాస్తిక భావజాలం పేరు మీద, హిందూ ధర్మం మీద చేసి దాడిని నిజంగా కూడా చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వము కొన్నిటి విషయాలు ఇట్లా వివాదాస్పదం కాకుండా సున్నిత అంశాలు కాబట్టి చూడనట్టు ఊరుకున్నా కూడా ఇవి వెలసి పెద్దగా అవుతుంది. భైరి నరేష్ ఈరోజు ఈ విధంగా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి నిజంగా కూడా చట్టం ద్వారా కఠినంగా శిక్షించబడాలి. అతనికి ఇంకొకసారి భైరి నరేష్ కానీ ఇతరత్ర ఎవరు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటుంది. నాస్తిక సమాజ భావజాలం, మీకు దేవుడు నమ్మకం లేనప్పుడు మీ భావజాలాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడని హిందూ ధర్మాన్ని, మతాన్ని నమ్మేటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వాక్యాలకు కానీ లేదా వాదనకి కానీ విపరీత అర్థాలతోటి, వితంతవాదంతో తరచూ వాదనలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం నిజంగా మానవత్వం అనిపించుకోదు. ఏదైతే నాస్తిక సమాజం చెప్తుందో మానవతావాదులు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇతరులని బాధ పెట్టడం కూడా మానవత ధర్మం కాదని తెలుసుకోకపోవడం నిజంగా అక్కడ సిగ్గుచేటు. ఏదైనా సరే భైరి నరేష్ని ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాలని సమస్త హిందూ సమాజం కాదు, చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి వేచి చూద్దాం నరేష్ మీద ఎలాంటివంటి సెక్షన్లు అప్లికేబుల్ అవుతాయి. తరచూ ఇలా వివాదాస్పదాలకు తరచూ చేస్తున్నట్టు భైరి నరేష్ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టాలని కూడా హైందవ సమాజం కోరుకుంటుంది. వేచి చూద్దాం ఏం జరగబోతుందో.